పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ కవనెంట్ యొక్క మినిస్ట్రీలో మనం అందరం సేవకులంగా కోఆర్డినేటర్లంగా మరి కొనసాగుతున్నటువంటి మేరకు మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మనం దేవుని సేవ బలంగా చేస్తూ ప్రతి మనిషిని దేవుని లోపలికి ఆకర్షిస్తూ శిష్యరికాన్ని మనం చేసుకోవాలి. మన ఒక మినిస్ట్రీ వారు చెప్పేటువంటి ఒక గొప్ప విజన్ ఏంటంటే, మనం 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వాళ్ళతో సహవాసం చేస్తూ దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ దేవుని రాజ్యాన్ని వాళ్ళని ప్రజలు నమ్మమని చెప్తూ శిష్యులను తయారు చేస్తూ మనము ముందుకు సాగిపోవటమే మన కర్తవ్యం. ఒక మనిషిని శిష్యుడిగా చేసుకోవడానికి డబ్బిచ్చి కాదు, లేకపోతే ఎంట తిప్పుకోవడం కానీ ఇటువంటివి కాదు. దేవుని ప్రేమను పంచడం అంతే. వాడు వింటాడో వినకపోతాడో, మనల్ని వెంబడిస్తాడో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ దేవుని దగ్గరికి ఒక మనిషి మాటలు తీసుకుని పోయి దేవుని మాట చెప్పడమే శిష్యుని యొక్క కర్తవ్యం. వాడు మంచి మనిషి అయితే, దేవుని మీద కొంచెం దృక్పథమునైతే దేవుని మాట వింటాడు. ఒకవేళ వాడు వినకపోతే దేవుని ఉగ్రతకే విడిచిపెట్టి మనం ముందుకు కొనసాగాలి. కానీ ఒక రోజుకి మనము మాట్లాడిన సావాసం చేసిన ఒక రోజుకి కనీసము ఒక్క మనిషితోనైనా శిష్యరికం చేయాలి. కేవలం ఒక్క మనిషితో శిష్యరికం చేస్తే ఇటు నెలలో 30 రోజులు, 30 రోజుల్లో సగం తీసేద్దాం, 15 రోజులే అనుకో. ఇట్లు 15 మందిని మనం టేకప్ చేస్తాం. ఒక రోజుకి ఒక మనిషి లెక్క. లేదు 15 రోజుల్లో కనీసం 7 రోజులే తీసుకున్నాము. 7 మందిని మనం శిష్యులుగా చేసుకున్నవారు మొత్తం. ఇటు సంవత్సరం లోపల 12 నెలల కనీసము ఒక మనిషితో సహవాసంలో లెక్కేస్తే 12 నెలలకు 12 ఏళ్ళ 78, 50 మంది దాకా ఉంటాయి. దాంట్లో 50 మందిలో 25 మంది తీసి 25 మందిలో ఇంకా సగం తీసి 12 మంది శిష్యులకి కరెక్ట్గా మనకు సెట్టింగ్ అవుతుంది. కాబట్టి రోజుకు ఒక మనిషితో మనం సహవాసం చేయాలి. ఒక రోజుకు ఒక్క మనిషితో సహవాసం కాకపోయినా కనీసం 7-8 సార్లు ఒక మనిషిని మనం టెకప్ చేస్తే మన గుణగణములు ఆ మనిషికి తెలుస్తాయి, వారి గుణగణములు మనకు తెలుస్తాయి. అప్పుడు ఒక్క రోజుకి లేక ఒక మనిషిని మనం టెకప్ చేసి వారితో సహవాసం చేయగలిగితే కనీసం ఒక్క మనిషితో 7 పర్యాయములు దేవుని మాటలు చెప్తూ దేవుని ప్రేమను పంచుతూ ఒక మనిషిని మనం స్నేహభావం చేత దేవుని వాక్యంలోకి లాగినట్లయితే వాడు మన నుంచి విడిపోడు. మనలో కనీసం 1000 మాటలు మాట్లాడినా ఒక 5-6 మాటలన్నా మన హృదయంలో పనిచేసి వాడు మనల్ని వెంటాడే అవకాశం ఉంది. కాబట్టి 50 మందికి చెప్తున్నాం అనుకో, దాంట్లో సగం తీసుకో 25 మంది. 25 మందికి చెప్పినాం అనుకో, 25 మందిలో ఇంకా సగం తీసేస్తే 12 మంది లాస్ట్కు మిగులుతారు. ఇది మనము నేర్చుకుంటున్నటువంటి కవనెంట్ మినిస్ట్రీ యొక్క నిజమైనటువంటి సారాంశం. దేవుడు మనం దీవించును గాక. మీ అందరికీ నా ఒక వందనాలు.